రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రాజకీయ పార్టీల స్వలాభం కోసం చిన్నపిల్లలను పార్టీ ప్రచారాలు వాడుకుంటున్నారు. అయితే ఇకపై అలా చేయడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే ఎన్నికలకు సంబంధించిన పనులు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చిన్నపిల్లలను చేర్చకుండా చూడాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక సర్క్యులర్ను ఈసీఐ విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రచారాల్లో, ఎన్నికల ర్యాలీలో పిల్లలను ఏ రూపంలో కూడా ఉపయోగించకూడదని కమిషన్ హెచ్చరించింది. కాగా పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, నినాదాలు, ప్రచార ర్యాలీలు, ఎన్నికల సమావేశాల్లో పాల్గొనడం వాటిలో ఏ రూపంలోనూ పిల్లలను ఉపయోగించవద్దని ఈసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పిల్లల వాడకం పట్ల జీరో టాలరెన్స్ అనే సందేశాన్ని ఇస్తూ ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవాలి ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి. కానీ వాస్తవంగా పిల్లలను ఎన్నికల్లో వాడడం అనేది అత్యంత దిక్కుమాలినతనం. ఎందుకంటే వాళ్ళ పసి మైండ్లకు సంబంధించి అంటే చిన్నప్పుడే ఎట్లాంటి దాన్ని చొప్పిస్తే అట్లా మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది అన్నమాట. ఒక కల్టు లెక్క తయారయ్యే ప్రమాదం ఉందన్నట్టు. దీన్ని నిర్మూలించాల్సిన అవసరం భారత వ్యవస్థకు, ఎన్నికల సంఘానికి ఎంతో బాధ్యత ఉంది. ఇప్పుడు మేల్కొనడం అయినా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఎన్నికల సంఘం ఈ పతితి మూర్చోట్లు చెప్తుంటే కొంచెం అంటే నవ్వు వస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఎన్నికల్లో అబ్జర్వర్స్ ఉంటారు, తర్వాత పోలీస్ యంత్రాంగం, అన్ని రకాల వ్యవస్థలు ఈసీకి కట్టుబడి పనిచేస్తాయి. అయినా సరే ధన ప్రవాహం, లిక్కర్ ప్రవాహం, దొంగ ఓట్లు, రిగ్గింగు, ఈవీఎం ట్యాంపరింగు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని ఎట్లా? వీటి గురించి మాట్లాడదన్నమాట ఎన్నికల సంఘం.